నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 8, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు దిన ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, అసలు గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశంలో శుభ ఫలితాలు అనగా ఈ రోజు ఆదివారం కావడంతో సూర్యదేవుడి యొక్క కృప బలంగా ఉండబోతోంది. ఈ యొక్క ప్రభావము ఆత్మవిశ్వాసము, గౌరవము, అధికార సంబంధిత విషయాలలో, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఈ అధికారిక సంబంధిత విషయాలలో అనుకూలత, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ గుణాలు వెలుగులోకి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఇది సూర్యుడు ఇచ్చే ప్రభావము. మరైతే ఈ యొక్క ప్రభావము 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైనా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజు మేషరాశి వారు ఏ విషయంలోనూ సంకోచము, అనుమానం పెట్టుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పని విషయంలో మెచ్చుకోలు కనబడుతుంది. మీ పై అధికారులు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని అందివ్వబోతున్నారు. రాజకీయ నాయకులకు పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ప్రత్యర్థుల నుంచి కొన్ని విమర్శలు వస్తాయి, అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా ఉండబోతోంది. అధిక ధన లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి మీ రంగంలో స్థిరత్వం పెరగడంతో పాటు ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు వెళ్లేందుకు కూడా దానికి సంబంధించిన ఏవైనా ప్రణాళికలు కానీ, సూచనలు కానీ ప్రభుత్వం ద్వారా ఆమోదయోగ్యానికి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలము. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే వ్యాపారం స్టార్ట్ చేయడానికి కానీ, ఇలా మీరు ఏదైతే ఆలోచనలో ఉంటారో దానికి ఈ రోజు మంచి ఫలితాలు అందివ్వబోతోంది. ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరచర ఆస్తులు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. కోర్టు పరంగా గత కొంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతున్న ఆ సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల వల్ల మంచి పేరు, మీరున్న స్థానంలోనూ మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఒక కీలకమైన స్థానాన్ని మీరు అధిరోహించబోతున్నారు. అయితే మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. కాకపోతే ఒక అంశంలో, కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, ఒక అంశం మీకు సంతోషాన్ని దశ తిరిగేటట్టుగా గోచరిస్తున్నది. శుభవార్త అందుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ఆనందంగా ఉండడంతో పాటు రుణాలు తీర్చుకోవడానికి, కొత్త రుణాలు చేసుకోవటానికి కానీ వీటన్నిటికీ ఈ రోజు మంచి రోజుగా చెప్పడం జరిగింది. అయితే తల్లి యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మనశ్శాంతిగా ఈ రోజు గడుస్తుంది. దీంతో పాటు మీరు గత కొంతకాలంగా అనుకున్నటువంటి ఏదైనా ఒక సమాచారము వెయిట్ చేస్తున్నా, లేదంటే రాక ఇబ్బంది పడుతున్నా, ఏదో ఒక అంశంలో మీకు ఈ రోజు ఒక మంచి వర్తమానం అందేటట్టుగా గోచరిస్తున్నది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీకు లాభం కలిగే అవకాశం కనబడుతుంది. ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా గోచరిస్తున్నాయి. రైతులకు మాత్రము కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తుంది. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్న సమస్య కావచ్చు, లేదా పని కాకపోవడం కావచ్చు, అవి ఈ రోజు జరిగేటట్టుగా కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత. అయితే ఈ రోజు మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఒక్కసారి గణపతి స్తోత్రాన్ని కానీ, గణపతి నామాన్ని కానీ తలుచుకుని బయటకు వెళ్ళినట్టయితే అడ్డంకులు లేకుండా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. గౌరవము, ప్రతిష్ట పొందేందుకు అవకాశం కనబడుతోంది. నాయకత్వ లక్షణాలు కూడా ఈ రోజు మీకు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య సూచనలు చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా లేవు. ఆరోగ్యం పుష్కలంగా ఉండబోతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనుల్లో క్రమశిక్షణ, అనుకున్న పనులు సాధిస్తారు. ఒక కీలకమైన అంశం మీకు ఇబ్బంది పెట్టేటట్టుగాను, మనస్తాపం కలిగించేటట్టుగా గోచరిస్తున్నది. కొంత ఓర్పు, సహనము, సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అది కుటుంబీకులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మీ సహచరులు కావచ్చు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్యంలో ఆనందంగా ఉండబోతోంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు కావచ్చు, లేదా అంటే ఆస్తులు రాకపోవడం కావచ్చు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బంధువులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళంతటా వాళ్ళు తమ తప్పు తెలుసుకుని మీకు సరెండర్ అయ్యే అవకాశం కనబడుతోంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అన్ని పనులను ఈ రోజు మీరు చకచకా చేసుకునేటట్టుగా కనబడుతోంది. అప్రయత్నంగా కార్యసిద్ధి, కార్యజయము కలుగుతోంది. కానీ కుటుంబంలో కానీ, మీరు ప్రయత్నం చేసేది కానీ, అంటే మీరు పని చేస్తున్న స్థలం కావచ్చు, మీరు ప్రయత్నం చేస్తున్న ఒక
అంశం కావచ్చు, అది ఇబ్బంది పెట్టడం కానీ లేదా మీకు మరింత కాలయాపన జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పాత ప్రయత్నాలు కానీ పాత సమస్యలు కానీ ఈ రోజు తీరడానికి మార్గం అనేది గోచరిస్తుంది. ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగా ఉండబోతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా లాభం వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. ఆధ్యాత్మిక ఆలోచనలు, క్షేత్ర దర్శనము, ఏదైనా ఒక వస్తువుని దానం చేయడం కానీ లేదా ఆర్థిక సంబంధిత ధనము పోగొట్టుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మంచి వార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు పనిచేస్తున్న రంగంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా పెద్దల సహాయ సహకారాలు, ఒక మంచి ఉన్నతమైన పదవికి గాని లేదా ఉన్నతమైన స్థానానికి గాని వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. నిర్ణయాలు మాత్రము ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. స్నేహితుల ద్వారా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ధన లావాదేవీలు కానీ లేదా చెక్కులు ట్రాన్సాక్షన్స్ కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఇలాంటివి ఈ రోజు అస్సలు చేయకండి. మాట ఇవ్వడాలు కానీ ప్రామిస్ చేయడము లేదా చేస్తాను అని అనడము, కోపంలో నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి అంశాలకు ఈ రోజు కొంచెం దూరంగా ఉండండి. అస్సలు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. భవిష్యత్తు ప్రణాళికలు కనుక ఈ రోజు తీసుకునేటట్టయితే కనుక ఆలోచించి వదిలేయండి తప్ప నిర్ణయాల జోలికైతే ఈ రోజు వెళ్ళకండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, ఆనందము, కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వినబోతున్నారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు గోచరిస్తాయి. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు మీరు ఏదైనా దానం ఇవ్వాలన్నా వెంటనే తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయండి. అది కూడా ధనము కాకుండా అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేష ద్వాదశ రాశి వారికి చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. అయితే ఈ రోజు శుభ సూచన ఏంటంటే సూర్యుడికి నీరు అర్ఘ్యం ఇచ్చి లేదా నీరుని సమర్పించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కనుక జపం చేసినట్టయితే మీకు అంటే 12 రాశుల వారికి ఏ అంశంలో మీకు ఇబ్బంది కలుగుతోందో ఆ ఇబ్బంది తొలగిపోయి శుభ ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఇది ఈనాటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.